హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి నీట్కి సంబంధించి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దీని ద్వారా అభ్యర్థులు తమ టెట్ హాల్ టికెట్ నెంబర్, పేరు, తల్లిదండ్రుల పేర్లు, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు, ఈ సంఖ్య తదితర వివరాలు మార్చుకునేందుకు వీలుంది. అభ్యర్థులు శుక్రవారం అంటే ఈ రోజు మనకి 30వ తారీఖు, ఈ రోజు నుంచి డిసెంబర్ 4 వరకు కూడా అవకాశం అనేది అందుబాటులో ఉంటుంది. వీరు డిసెంబర్ 6న పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నమోదు చేయవలసి ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి. మీలో ఎవరైనా సరే ఏదైనా ఒక రాంగ్ కనుక ఎంటర్ చేశారనుకోండి, అది మీకేంటంటే జాబ్ రావడానికి కూడా మిమ్మల్ని అది ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మీరేంటంటే ఏదైనా తప్పు కనుక మీరు చేసి ఉంటే మీరు సవరించుకోండి. ఆ అవకాశం అయితే మనకి కల్పించడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క నీట్ దరఖాస్తు గడువు పెంపు అని చెప్పడం జరుగుతుంది. నీట్ వైద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్ష వయోపరిమితి కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. ఈ మేరకు నీట్ 2019 దరఖాస్తుల స్వీకరణ గడువును వారం పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 25 సంవత్సరాలు లేదా అంతకు మించి వయసు గల విద్యార్థులు కూడా ఈ యొక్క నీట్ పరీక్ష రాసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి నవంబర్ 30తో గడువు అనేది ముగిసింది. అయితే సుప్రీం తాజా ఆదేశాలతో డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి అవకాశం అనేది లభించింది. మరొకటి ఏంటంటే వయోపరిమితి పెంపుదలపై ఖరారు చేసే విషయంలో సిబిఎస్ఈ నిర్ణయానికి లోబడి అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మనకి ఫిబ్రవరి 19న ఈ యొక్క ఉండనుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే చూడండి, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. Thank you for watching. Have a nice day.